బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడున్న వాళ్ళలో ఏంటంటే, ఒక నలుగురికి గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని నాకనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటంటే, ఇవాళ అనిపించింది రేపు అనిపియదు. ఇవాళ ఒకలాగా ఉంటది మన ఫీలింగ్. మన పనే అది. బిగ్ బాస్, బిగ్ బ్రదర్ యొక్క కాన్సెప్టే అది. నాయనా మేము టీవీలో జనాలు కొట్టుకునే కార్యక్రమాన్ని ఒకటి పెడుతున్నాం. జనాలు మాట్లాడుకునే కార్యక్రమాన్ని ఒకటి పెడుతున్నాం 4 గదుల మధ్య. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని చూసి మీరు జడ్జ్ చేయండి అని. ఎందుకంటే మానవాళి హ్యూమన్ హిస్టరీలో ఎదుటోడిని జడ్జ్ చేయడం అనేది చాలా ఇష్టమైన కార్యక్రమం మన సొసైటీలో. అసలు హ్యుమానిటీలోనే, హ్యూమన్ హిస్టరీలోనే ఎదుటోళ్ళని చూసి ఆడైన మగైనా వాళ్ళని వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని జడ్జ్ చేయడమే మనకు చాలా ఇష్టమైన టైం పాస్ థింగ్ అది. సో దాన్ని వీళ్ళు ఒక కార్యక్రమంగా చేశారు. బిగ్ బ్రదర్, ఆ తర్వాత బిగ్ బాస్ అయింది. సో రేపొద్దున మారిపోవచ్చు ఇది. బట్ ఈ రోజుకి ఇదంతా చూసిన తర్వాత ఇనీషియల్గా వచ్చిన 15 మందిని చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్తున్నా. కింద నుంచి వద్దాం. ఈ నలుగురిలో కూడా కింద నుంచి వస్తే మర్యాద మనీష్‌కి ఛాన్సెస్ గట్టిగానే ఉంటాయి. అతను అభిజిత్ లాగా జాగ్రత్తగా స్ట్రాటజీలు వేసుకొని మొన్నట్లాగా పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు వేసి ఓవర్ స్ట్రాటజీకి వెళ్ళిపోకుండా, నేనే మోస్ట్ తెలివిగలవాడిని అనుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని లోపలికి వెళ్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. మంచి టాస్క్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తాడు. గ్రూప్స్ కడతాడు. అందరిని ఎరగదీస్తాడు. లాస్ట్ దాకా నిలబడగల సత్తా ఉన్నటువంటి క్యాండిడేట్, అందులో డౌటే లేదు. ఆ తర్వాత నాకు పర్లేదు వీళ్ళు నిలబడతారు. పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కంటే అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే మంచి కాన్ఫిడెన్స్ ఉంది. బయట మంచి పీఆర్ నడుస్తుంది పవన్ కళ్యాణ్‌కి. సో అతనికి చాలా గట్టి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పర్లేదు లాగేస్తాడు కదా అనే ఛాన్సెస్ ఉన్నోడే. తర్వాత దమ్ము శ్రీజ కూడా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ చాలా వోకలు, చాలా కబుర్లు చెప్తుంది. అయితే ఎక్కడైనా తను గనక బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఇంక లేవదు. ఎక్కడైనా ఎమోషనల్‌గా ఎవరితోనో కనెక్ట్ అయ్యి వాళ్ళతో ఏదైనా ఇష్యూ అయ్యి బ్రేక్ డౌన్ అయిందా ఇంకా లేచే పరిస్థితే లేదని కనిపిస్తుంది వీళ్ళు. అయితే సెలబ్రిటీస్‌లో నాకు ఎక్కువ విన్నర్‌గా అనిపిస్తున్నాడు ఒకే ఒక్క అతను, భరణి శంకర్. ఎందుకంటే పట్టుదల చాలా స్ట్రాంగ్‌గా ఉంది, మొండిగా ఉంది, ఎమోషనల్ కనెక్ట్ బాగుంది. నాకు బిగ్ బాస్ హౌస్ వద్దు, బొంగు వద్దు, మా అమ్మ ఇచ్చిన లాకెట్టే కావాలని చెప్పి వెళ్ళిపోయాడు అతను. సో చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది, పట్టుదల కనిపిస్తుంది. అతను హౌస్‌కి సరిపోతాడు అనిపిస్తుంది. హౌస్‌లో అందరికీ కూడా మంచి లీడర్‌షిప్ క్వాలిటీ, ఒక అన్నలాగా నిలబడతాడు ఇతను అనే ఫీలింగ్ చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. సో వీళ్ళందరిలోకి ఈ ప్రస్తుతానికి రైట్ నౌ బిగ్ బాస్ 24/7లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మళ్ళీ రేపు ఇదే ఆహ్, భరణి శంకర్ ఓడిపోతాడు, అసలు వినే ఛాన్సే లేదు అనిపించవచ్చు మనకి. దట్ ద హోల్ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్. ఇవాళ అనిపించింది రేపు ఉందా లేదా, రేపు వాడు ఏమైనా తప్పు చేశాడా, దాని గురించి మనం ఏం జడ్జ్ చేయాలనేది ఈ షో యొక్క కాన్సెప్ట్. సో ఇలా అనిపించింది నాకు. ఈ నలుగురిలోనే ఛాన్స్ ఉంటుంది కప్పు కొట్టేవాళ్ళు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని, బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి.